హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో అయితే కైన్ మాస్టర్ లో మనం మ్యూజిక్ యాడ్ చేస్తాం కదా, అది షార్ట్స్ కైనా సరే లాంగ్ వీడియోస్ కైనా సరే, అలాగా మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ వస్తుందా లేదా అన్నది ఈ రోజు టాపిక్ అన్నమాట. సో అంటే అందరికైతే యూజ్ అవ్వకపోవచ్చు, అంటే ఎవరైనా ఇంకా యూట్యూబ్ ఛానల్ పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేకపోతే పెట్టబోయే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో టకా వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో అయితే నేను చేయడానికి ఒక రీజన్ ఉందండి. ఏంటంటే నేను ఒక 2 days బ్యాక్ నేను ఒక వీడియో అయితే చూసాను అనమాట. దాంట్లో ఏంటంటే కైన్ మాస్టర్ లో మనం మ్యూజిక్ కనుక యాడ్ చేసుకుంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది రాదు అని చెప్పారనమాట. సో అందుకనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ నేను ఏదైతే షార్ట్ అయితే అప్లోడ్ చేశానో ఆ షార్ట్ కి నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. అలా కైన్ మాస్టర్ లోకి వెళ్ళి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేశాను అనమాట. కానీ అలా మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత నాకు ఒక 2-3 hours లోనే నాకు కాపీరైట్ క్లెయిమ్ అయితే వచ్చింది. 3 hours కూడా పట్టలేదండి, జస్ట్ 1 to 2 hours లో నాకైతే కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది అనమాట. దాని తర్వాత నేనైతే ఆ కాపీరైట్ క్లెయిమ్ రిమూవ్ చేసేసాను. నేను ఒక షార్ట్ కి అయితే ఇలా మ్యూజిక్ యాడ్ చేశాను అన్నాను కదా, తర్వాత అయితే మ్యూజిక్ అయితే రిమూవ్ చేసేసాము. ఇప్పటికీ ఆ మ్యూజిక్ చేసిన అంటే ఆ వీడియో షార్ట్ చూసినా కూడా దాంట్లో మూకీ డ్రామా లాగా సైలెంట్ గానే ఉంటుందండి వీడియో అయితే. దానికైతే ఎటువంటి మ్యూజిక్ అయితే ఉండదు, ఎందుకంటే మేము అలా కాపీరైట్ వచ్చిన తర్వాతకి ఆ మ్యూజిక్ అయితే రిమూవ్ చేసేసాం అనమాట. సో అలాగా వరుసగా ఒక 3 కనుక కాపీరైట్ క్లెయిమ్స్ వస్తే మన యూట్యూబ్ అనేది యూట్యూబ్ వాళ్ళే ఛానల్ ని క్లోజ్ చేసేస్తారు. సో అంటే నేను ఒక వీడియోలో విన్నాను అన్నాను కదా, సో ఆమె అయితే అలాగా చెప్పింది. దానికి ఏంటంటే చాలా వ్యూస్ ఉన్నాయన్నమాట. అంటే అప్లోడ్ చేసి జస్ట్ 1 day అయింది, కానీ వ్యూస్ అయితే ఒక thousands లో ఉన్నాయన్నమాట. కానీ చాలా మంది కూడా దాని కింద కమెంట్స్ పెట్టారు, నైస్ ఇన్ఫర్మేషన్, చాలా బాగా చెప్పారు, అలా ఇలా అని పెట్టారు. కానీ వాళ్ళకి ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ అయితే 100% వస్తుందండి, కాపీరైట్ క్లెయిమ్ అయితే రాకుండా ఉండదు. కానీ ఆ అమ్మాయి మరి అలాగ ఎందుకు చెప్పిందో, తను అలా ఎందుకు చెప్పిందో నాకైతే అర్థం కాలేదు. సో నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీ కాపీరైట్ అనేది అంటే మ్యూజిక్ అనేది మీరు కైన్ మాస్టర్ ఎడిట్ చేసుకుని వీడియో ఎడిట్ చేసుకుని కైన్ మాస్టర్ లో నుంచి మీరు మ్యూజిక్ యాడ్ చేసుకున్నా సరే కాపీరైట్ క్లెయిమ్ అయితే 100% వస్తుందండి. అలాగా 3 times కనుక వస్తే ఛానల్ అయితే యూట్యూబ్ తీసేస్తుంది అనమాట. సో ఏంటంటే అది ఇన్ఫర్మేషన్ రైట్ అనుకుని చాలా మంది అదే వేళ వెళ్ళిపోతుంటారు అనుకోండి, మళ్ళీ కాపీరైట్ వచ్చిందా లేదా అని చూసుకోకపోతే మళ్ళీ ప్రాబ్లం అయింది కదా. అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో అందుకే నేను ఒక టెక్ ఛానల్ ని వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యానండి. నేను ఇలాగా మెసేజ్ అయితే ఇలాగా చూశాను, అంటే వీడియో అయితే ఇలాగా చూశాను. యాక్చువల్ గా నేను పెడితే మాత్రం నాకు ఇలాగా కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది, మరి ఆ ఛానల్ వాళ్ళు ఎందుకు ఇలాగా చెప్పారు అని చెప్పేసి నేనైతే టెక్ ఛానల్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యాను అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే అలాగైనా వస్తుంది, వాళ్ళు 100% వస్తుంది, దానివల్ల కూడా అలాగా కైన్ మాస్టర్ లో మ్యూజిక్ యాడ్ చేసినా కూడా 100% కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది అని చెప్పేసి చెప్పారు. నేను అందుకే ఈ విషయం మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నాను. సో మనం కైన్ మాస్టర్ లో కనుక మ్యూజిక్ యాడ్ చేస్తే 100% కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. సో అనవసరంగా మీరు కాపీరైట్ క్లెయిమ్ అయితే తెచ్చుకోకండి అలాగా మ్యూజిక్ యాడ్ చేసి. మళ్ళీ ఏంటంటే మనం ఒకవేళ చూసుకోలేదు అనుకోండి, ఛానల్కే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా షార్ట్ వీడియో అండి, కానీ యూజ్ అవుతుంది కదా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి, లేకపోతే ఎవరైనా అలాగా ఆ వీడియో చూసి మళ్ళీ కైన్ మాస్టర్ లో మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.